తప్పు చేస్తే సీఎం ప్రధానినైనా తొలగించేందుకు తీసుకువచ్చిన చట్టాన్ని విపక్షాలు వ్యతిరేకిస్తుండటంపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. నార్మల్ ఎంప్లాయీ జైలుకు వెళ్ళిన 50 గంటల్లోనే ఉద్యోగం పోతున్నప్పుడు రాజకీయ నాయకులకు ఇలాంటి చట్టం ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. జైలు శిక్ష అనుభవిస్తున్న వారికి మంత్రి పదవులు ఎందుకు అని క్వశ్చన్ చేశారు. కొంతకాలం క్రితం కొందరు నేతలు జైళ్ల నుంచి ఫైళ్లపై సంతకాలు చేయడం, ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడం మనం చూశామని కేజ్రీవాల్ను ఉద్దేశించి అన్నారు. అవినీతికి పాల్పడే నేతలే పరిపాలన చేస్తే ఇక దేశంలో అవినీతిని ఎలా తొలగిస్తామని మోదీ ప్రశ్నించారు. ఇకపై క్రిమినల్ నేతలకు అటువంటి అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడటానికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టానికి ఎవ్వరూ అతీతులు కారని, ప్రధాని కూడా దీని పరిధిలోకి వస్తారని పేర్కొన్నారు. నిజమే కదా, నార్మల్ ఎంప్లాయీ కూడా జైలుకు వెళ్తే తన ఉద్యోగాన్ని కోల్పోతున్నప్పుడు రాజకీయ నాయకులు ఎందుకు కోల్పోకూడదు? ఈ చట్టాన్ని అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.